జర్నీస్ అట్లాంటప్పుడు కూడా ఇది తీసుకెళ్ళటానికి చాలా ఈజీగా ఉంటుంది చేసుకున్నట్లయితే. మనకి ఇంకొంచెం పులుపు కావాలంటే కనుక ఇందులో ఒక లెమన్ పిండుకుంటే కనుక ఇంకా పులుపు బాగా సరిపోతుంది. అంటే కొంతమంది పులుపు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇంక ఇందులో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయలేదు, ఎందుకంటే ఏమీ లేవు, అప్పుడే వచ్చాం కదా. ఇంకా పిల్లలకైతే పెట్టేశాను. తర్వాత ఇంక మేము తింటున్నాము. ఇంకా చెప్పాను కదా బూందీ అవి మేము అన్నంలో అయితే ఇట్లా తింటామని చెప్పేసి ఇంక ఇందులోనే బూందీ అయితే వేసుకొని తింటున్నారు. మా హస్బెండ్కి అయితే అట్లాంటి అలవాట్లు లేవు, నాకే అన్ని అలవాట్లు, చెక్కలు చక్రాలు ఇంకేవో ఒకటి అట్లా అన్నంలో నంచుకొని తింటాము. ఇంకా మేము అన్నం తినేసరికి బట్టలు అయితే అయినాయి అనమాట. 2 సార్లు అయితే వేసాను బెడ్షీట్లు, మామూలు బట్టలు అన్నీ కూడా. ఇంక అన్నీ మొత్తం ఒక్కసారి మడతేస్తున్నాను. ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఎందుకన్నా ఎక్కువ పని ఉంటుంది, మనకి కూడా ఏమో బద్ధకంగా ఉంటుంది, కానీ పని కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఆ ఎండ బాగా ఉంది కాబట్టి వెంటనే ఆరిపోతాయి. అదే వానాకాలం చలికాలం అనుకోండి, ఆఫ్టర్నూన్ బట్టలు వేస్తే కనుక ఆరవన్నమాట. ఇంకా బట్టలు అవన్నీ ఆరేసి ఒక గంట అయితే పడుకున్నాను. పిల్లలైతే పడుకోలేదు, ఇంకా వాళ్ళైతే టీవీ చూసుకుంటూ ఉన్నారు. మా పాప అయితే ఇంకా నాతో పాటు పడుకుని పోయిందనమాట. ఇంకా తర్వాత లేచిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగాము. ఇంకా పిల్లలకి పాలు తాపుతామంటే పాలు లేవు, సరిపోలేదు అవి తాపడానికి. ఇంకా సర్లే మళ్ళీ ప్యాకెట్ తీసుకొద్దాంలే అని అన్నారు. ఇంక నేనైతే ఇంక ఇల్లు ఊడుస్తున్నాను, రాగానే ఓడలేదు కదా, అన్నం అది తిన్నాము, అవి పడుతూ ఉంటాయి, మళ్ళీ పిల్లలు ఆడుకున్నారు ఇంకా అని చెప్పేసి మొత్తం ఇల్లు అయితే ఊడుస్తున్నాను. క్లీన్గానే ఉంది ఇల్లు, ఎందుకంటే పిల్లలు కూడా ఎక్కువైతే ఏం పాడు చేయలేదులేండి. పడుకున్నారు ఒకళ్ళు ఏమో టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా అరటిపండు అట్లా పెడదామన్నా కానీ ఏమీ లేవు. మా హస్బెండ్ తీసుకురమ్మంటే సరేలే తీసుకొస్తాలే, నువ్వు నీ పని చేసుకో అన్నారనమాట. ఎందుకనో జర్నీ చేసి వస్తే చాలా బడలిగ్గా అనిపిస్తుంది. రాదుగా ఎర్లీ మార్నింగ్ 4కే లేసాం కదా, ట్రైన్లోనేమో కూర్చుంటే ఈ పిల్లలు వచ్చేమో మీద ఎక్కుతూ ఉంటారు, చాలా అంటే చాలా హారబుల్గా ఉంటుంది. అందుకే వెళ్ళేటప్పుడు బస్సులో అయితే వెళ్ళాము. ఇంకా మార్నింగ్ వచ్చేటప్పుడు ఇంకా ట్రైన్కి వచ్చాము. 2 సార్లు బస్సులో ఎందుకులే అని. మనకి బస్కి ట్రైన్కి అయితే చాలా అయితే డిఫరెన్స్ వస్తుంది ప్రైస్. కాకపోతే ఇంకా పిల్లలతో జర్నీ అంటే నైట్ అంటే స్లీపర్లో పడుకొని వెళ్ళొచ్చాను, స్లీపర్ బుక్ చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ వచ్చేటప్పుడు ట్రైనే కంఫర్ట్గా ఉంటుందని ట్రైన్కి వచ్చాము. మళ్ళీ నైట్ బస్కి వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. నేను ఊడుస్తూ ఉంటే మా బాబు తెచ్చామో ఏదో చూపిస్తున్నాడు అనమాట, రిమోట్కి ఇంక్ పెన్ తోటి కలర్ లాగా పూసాడు, అదంతా చూపిస్తూ ఉన్నాడు. బట్టలు కూడా బాగానే ఆరిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ అయితే మడతేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ బయటకి అయితే వెళ్ళి తీసుకొచ్చారు, వెజిటబుల్స్ కూడా లేవన్నాను కదా అని. ఇంకా అరటిపళ్ళు, గోధుమ రవ్వ, పాలు, చిక్కుడుకాయలు, ములక్కాయలు, టమాటాలు తీసుకొచ్చారు. 2 రోజులకు సరిపోతాయిలే, మళ్ళీ తర్వాత తీసుకొచ్చుకోవచ్చు అని సరేలే అని ఇంకా అవన్నీ అయితే సర్ది పెట్టుకున్నాను. పిల్లలకైతే పాలు కాగబెట్టి తాపించాను. మామూలుగా అయితే ఇక్కడ మేము గేదె పాలు విడిగా దొరుకుతాయి, అవి అయితే పోయించుకుంటాము. అంటే ఫామ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టి అమ్ముతారనమాట. ఒక చోట మా ఇంటి దగ్గరలోనే అక్కడైతే తీసుకుంటాము. ఇంక వాళ్ళైతే అప్పుడు లేవన్నారు, అందుకని ప్యాకెట్ పాలు తీసుకొచ్చాము. ఇంకా పిల్లలకైతే అన్నం వండి పెట్టేశాను. ఇంకా మాకేమో ఓట్స్ అయితే చేసుకున్నాము. ఇంక అంత ఆకలి లేదనమాట, అందుకని చెప్పి ఓట్స్ కూడా కొంచెమే ఉన్నాయి. ఇంకా కొంచెం ఓట్స్తోనే చేసుకొని ఒక అరటిపండు అయితే వేసాను. ఇందులో డ్రై నట్స్ కూడా ఏమీ లేవు, ఇంకా ఖర్జూరము, జీడిపప్పు కూడా లేవు, బాదం ఉంటే అవి అయితే వేసాను అనమాట. ఇంకా అందరూ అయితే తిన్నారు. ఇంకా పిల్లల్ని అయితే మా హస్బెండ్ నేను నిద్రపుచ్చుతాలే, నువ్వు ఏదైనా పని ఉంటే చేసుకో అన్నారు. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా లంచ్ చేసినవి, టీ తాగినవి అవన్నీ గిన్నెలు అయితే ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అయితే వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంటుంది, హడావుడిగా ఉంటుంది కదా, అందుకని నైటే కడిగేసుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదులే అని నేనైతే ఇంకా కడుగుతూ ఉన్నాను. వాళ్ళైతే ఇంక నిద్రపోతూ ఉన్నారనమాట. ఇంక ఈ గిన్నెలు అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసి అయితే పడుకుని పోయాను. ఇంకా రోజువారీ పనులు అంటే ఇంక అన్నీ ఇవే ఉంటాయి కదా, ఇల్లు క్లీన్ చేసుకోవటము, వంట చేసుకోవటము, మళ్ళీ తిన్న గిన్నెలు అవి కడుక్కోవటం, బట్టలు ఉతుక్కోవటం, మడతేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం. అంటే ఇప్పుడు ఎవరు ఉతుకుతున్నారులేండి, ఇంకా అన్ని వాషింగ్ మిషన్సే కదా, అవి రావటం వల్లే జనాలకి చాలా ఈజీగా అయితే అయిపోతుంది. డిష్ వాషర్స్ కూడా ఉన్నాయి కానీ కాకపోతే ఇంకా మా దాంట్లో ఎక్కువ టైం పడుతుందని మ్యాక్సిమం అందరూ కడుక్కోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా మనం ఖాళీగా ఉండటం ఎందుకు, మన పని మనం కూడా చేసుకోపోతాన్ని మేమైతే ఇంకా అవి అయితే తెచ్చుకోలేదు. వాషింగ్ మిషన్ అంటే బట్టలే కొంచెం పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ బట్టలు ఉంటూ ఉంటాయి కదా, అదైతే మనకి
టైం అయితే సేవ్ అవుతుంది. మనం ఒక పని చేసుకునేలోపు ఇవన్నీ అయితే అయిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడ గిన్నెలు అవన్నీ కడిగేసిన తర్వాత పిల్లలు వాటర్ బాటిల్స్ కూడా కడుగుతున్నాను. ఇంకా మార్నింగ్ వాళ్ళకి బాక్సులు అలాగే ఇవన్నీ పెట్టాలి కదా, వాళ్ళ స్నాక్స్ బాక్స్ ఇవన్నీ కూడా ఒక చోట అయితే పెట్టుకుంటాను. నైటే మార్నింగ్ లేవగానే వెతుక్కోకుండా నైటే బాటిల్స్ స్నాక్స్ ఏవే బాక్స్లో పెట్టాలి అవన్నీ అయితే ఒక టేబుల్ మీద అయితే పెట్టుకుంటాను. ఇంక ఇంట్లో ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే ఫ్రూట్సే పెడతాను. అవి లేనప్పుడు మాత్రం బిస్కెట్స్ పెడతాను. వీళ్ళ స్కూల్లో ఏంటంటే ఫ్రూట్సే పెట్టమంటారనమాట. అందుకని మ్యాక్సిమం ఫ్రూట్సే తీసుకొస్తాము. ఇంకా కుండలో కూడా వాటర్ అయిపోయాయి. అందుకని గిన్నెలు అవన్నీ కడిగిన తర్వాత కుండ కూడా కడిగి కుండలో కూడా వాటర్ పట్టి అయితే పోసాను. చూడండి, స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను. అలాగే షింక్ కూడా క్లీన్ అయిపోయింది. గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. ఇంకా ఈ రోజుకైతే పని అయితే అయిపోయింది. తాళం కూడా వేసేసాను. ఇంకా వెళ్ళి స్నానం చేసి ఇంక నేను కూడా పడుకుండిపోవటమే.